చెప్పేట్టుగా సంకల్పాన్ని చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం కానీ పేర్లు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్నే వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయకః. స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. శ్రీ మహావిష్ణువు భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడు. కలశారాధన విశ్వక్సేనారాధనతే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. హృదయస్మృతిర్దీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీఘనోర్ణవం ప్రాణానామ్య. ఓం భూ
ఓం భువః ఓం స్వః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ దేవో మా పూజ్యోతిరసాం తం బ్రహ్మ భూర్భువస్సురం అస్యాం శుభదో వసుదే దేవస్య భవతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీభూనిరాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిలపరిపరిశ్నాశ్రోత్తంద్రపశుద్ధం శాంతత్వం సగపుణ్యావాచకర్మనిష్యే ఓం ధారాసుత్వశ్రమాన్ శేషు సరస్వరసూర్భూర్దేశో అపోబృహ్ణన్ పరిపాదేశ్యే గృహం దత్తాగం సర్వం శర్మ ఇదమాపస్వా శుధమా శాంత శాంతమా శుభా శుభమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మతాం దర్శా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వతి ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో మృతవాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందా విశ్వాభో జ్యోతి విశ్వాభో యజో విశ్వాభ సత్యమాప సర్వా దేవతాభో భూర్భో స్వరాభో అస్మిన్ కుంభేంగా సదిత్నావాహయామి ఏతశతం వృణే సహస్రం జ్ఞాపాఠాపితా పుత్ర తేభ్యోంద్రసతోత విష్ణుర్ష్వే దేవాం చతుమతస్య అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రియస్మావాహయామి రిక్తాం బ్రహ్మవాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం ఆచమనం సమర్పయామి యతే ప్లతస్త్రాత్ర్యాభరణ ఉపవేత పుష్పగంధదోపదీపాలంకారార్థాః ఇమేక్షా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్ధవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానుషకర్మణాని నిర్జ్ఞాన ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చ దర్బాహం శంఖచక్రసమన్వితం జ్యాప్తిం శృంకేతం శూష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమచ్యేత్ ఆగ్నేయోస్మాద్దామేత్తాశేదాతం యతోత్తంభో వైరాజంతే సుతన్నిధత్తాం ప్రేక్ష్యాం దిశభిధానామనాధిः యామే సాంజందాన్ దాతవం భూః పద్మాకరణిర్సక్సేనమావాయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నిస్సక్సేనస్సేదమాసనం విశ్వక్సేనాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విజ్ఞానాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ విశ్వక్సేనస్య పూజనం భగద్బ్రహ్నాథ పుణ్య పుణ్యహం వాజయిష్యే ఓం వాచ్యతాం సపుణ్యహం కరోమి కురుష్వాస్త ప్రోక్షతమస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వందనతా విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణురుచక్రమే త్రేధాన దేవతం సమూఢమస్య భాగం సరే త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి వసుదేతో అవృతాని వసుసే ఇంద్రస్య యజ్జస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యన్ సూర్యः దివీవ చక్షురాతతం తద్విప్రాసో వన్యవోజార్ధ్రవాగం దశవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రస్య ద్రవిణోదా సరస్య ప్రేయం సదే ద్రవిణోదా వీరవదేషణ్ణో ద్రవిణోధారా ఆస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరుదోపవిషం యదా వై సూర్యపదేతి అత నక్షత్రం నేతి యావత్ తత్ సూర్య గచ్చేతి యత్తధన్యం పశ్యేతి తావత్ కృతకార్యే స్యాత్ పుణ్యాయ యువకృతే ఓం భూతి పురోక్తిష్టాయాం సం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం సండిలపరిపరిశ్నాశ్రోత్తంద్రపశుద్ధం శాంతత్వం సగ పుణ్యావాచకం పుణ్యాంబృంతో అబృంత పుణ్యాంకర్మణోస్తు కరుణ పుణ్యాంబృంతో అబృంత పుణ్యాంకర్మణోస్తు కరుణ పుణ్యాంబృంతో అబృంత పుణ్యాంకర్మణోస్తు స్వస్తిన ఇంద్రోర్ధస్వాస్తన పూషాశ్వేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్ణేమి స్వస్తిన బృహస్పతి దదాతు ఓం భూతి పురోక్తిష్టాయాం సం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం సండిలపరిపరిశ్నాశ్రోత్తంద్రపశుద్ధం శాంతత్వం సగ పుణ్యావాచకం స్వస్తింబృంతో అబృంత కర్మణే స్వస్తి కర్మణ స్వస్తింబృంతో అబృంత కర్మణే స్వస్తి కర్మణ స్వస్తింబృంతో అబృంత కర్మణే స్వస్తి హృద్యాస్మాభ్యేనం స్వం సద్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వృద్ధయంతః శతంజీవీం సదస్వీరాः ఓం భూవతి పురోక్తిష్టాయాం సం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం సండిలపరిపరిశ్నాశ్రోత్తంద్రపశుద్ధం శాంతత్వం స పుణ్యావాచకం వృద్ధింబృంతో అబృంతో కర్మరుద్ధితాం కర్మవృద్ధింబృంతో అబృంతో కర్మరుద్ధితాం కర్మవృద్ధింబృంతో అబృంత కర్మరుద్ధితాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆభో ఇష్టామయ భోస్థానం ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపస్వరమార్దస్తస్య భాజేతేన ఉషతీరివ మాత్రః తస్మారంగమావో సక్ష్యాయ జన్మథ ఆపో జనేథా జనః హిరణ్యవర్ణాస్య పాపకాయాస్ జాతః కస్య భోజాత్ సుందరః అగ్నియా గర్భం దద్రవిరూపాస్తానాభస్సగ్స్యో న భవంతు పవమానస్వర్జునః పవిత్రేణ విచర్షిణిః యః పోతా సమనాత్మా పుణन्तమా దేవజనాः పుణन्तమనవోధియా పుణन्त విశ్వాయవः జాతవేదः పవిత్రవదే
పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యతి అగ్నే కృత్వా కృతగుమ్రణు ఎత్తే పవిత్రమర్చుషి అగ్నే వేదమంతర బ్రహ్మతేన పునీమహే వాభ్యాన్ దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యా గాహాతి యస్యై బహ్వీ స్తనభాభితవృష్టాః తయా మదంతస్తమార్జేషు వయగ్గుస్యాం పతివరీణాం వైశ్వానరోరస్సుభిర్మా పునాతు వాతః ప్రాణేనేశ్వరమయో భూః ధ్యావా పృథివీ పయసాపయోభిः ऋतावरी यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्रभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिम येन देवा पुनतां येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाणिरध्येति ऋषिभिः सम्भृतकं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधुदकं पावमानी स्वस्तेनीः सुदुघा हि भयस्वतीः ऋषिभिः सम्भृतोऽर्थः ब्राह्मणे समृतं मिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं हतोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदाभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सनुति सह मा पुनातु सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नोस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्याहान्ति देवार्तिजा मार्जयन्तां दक्षिणाजान्तिमासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्तिशिखराः पशवः मार्जयन्तां उदीः चान्दिश्चा भोषदेवनस्पतयः मार्जयन्तां ऊर्ध्वाजाः मिदयज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तामथो दरादरे नागेभ्यः मार्जयन्तां वास्तवः प्रजानि अस्मान् स्वावेशो महे प्रजन्नो शश्वसेन्ये दत्तपदे शञ्चतुष्पदे वास्तवः शग्मया सुखं सदा ते सक्षीमहि स्थैरण्यया गातुमत्या आवह क्षेमोदयोगे वरन्नो योजं पात स्वस्तभिः सदानः अमीवः वास्तवः विश्वारूपाण्या विशन् सखा ससेवयेदिनः अणोरणीयान् महत्वमहीयानात्मा गुहायां नीतोऽस्यन्तो तमः कृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तः प्राणाः ब्रुवन् सप्ताः सप्ताच समिदः सप्तजिह्वाः वरुणान्माय सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वरुणान्माय सक्सेनान्मः यथा भाषा गुरोभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజ అంటే భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచి దాన్ని పవిత్రం గావించేందుకే చేసేటటువంటి పూజ అన్నమాట. ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే 14 లోకాన్ని వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆచమనం చేసినటువంటి కలశంలో పూజ కోసం కలశానికి గంధము కుంకుమలతో అలంకరించారు. అలాగే దేవతలకు అర్చనా రూపంగా కూడా స్వామివారిని పూజిస్తున్నారు కాబట్టి ఆ పూజా ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి మీద కూడా జలాన్ని కూడా సంప్రోక్షణ చేశారు. విశ్వ చైతన్య స్వరూపాలుగా మనం కలశములో గంధము కుంకుమ అలంకరించినటువంటి అక్షతలు పుష్పాన్ని వేసి ఎడమ అరచేత్తో కింద పట్టుకొని కుడి అరచేత్తో కూడా పైన పట్టుకొని కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి మంత్రాన్ని కూడా చదివారు. అలాగే యస్యద్విర్ధవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అన్ని అడ్డంకుల్ని కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతుని సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ఆహార ధాన్యములు అనేటువంటివి జీవకోటికి అందించబడాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి నివేదన కార్యక్రమాన్ని కూడా జరుపుతూ ఉన్నారు. విష్ణు భగవానుడు నమస్కారము పూజా మంత్రములతో కూడా ఆధారంగా పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని చెప్తారు. అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించటానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియచేశారు. అర్చారూపము అనంటే
విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. సర్వాధారుడు, సనాతనుడు, అప్రమేయుడు, అచించుడు, నిర్గుణుడు, నిష్కలుడు అయినటువంటి పరమాత్మ పాలలో నెయ్యవలే, నువ్వులలో నూనెవలే, పుష్పాలలో తేనెవలే, పండ్లలో రసంవలే, కట్టెలలో అగ్నివలే సర్వవ్యాపిగా ఉంటాడు. అటువంటి భగవంతుణ్ణి మనస్సులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి ఆవాహన చెయ్యాలన్నమాట. కట్టెలలో మంటలను గాలి ద్వారా జ్వలింపజేయవచ్చో అదేవిధంగా సర్వవ్యాపి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యాన మథనం వలన, భక్తి ప్రపత్తుల వలన, సంకల్ప బలం వలన విగ్రహంలో ప్రవేశింపజేసి మన పూజలందుకొని మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడన్నమాట. చక్కటి రూపంతో విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను ఆరాధించి సాధన చేస్తూ ఉంటే మోక్ష సాధన మార్గంలో మనకు సరైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నట్లే ధ్యానములోనే మనకి పరమాత్మ గోచరిస్తాడు. అటువంటి ఉత్కృష్ట శ్రేష్టమైనటువంటి ఆరాధనా విధానాన్ని వైఖానస ఆగమం తిరుమల దివ్యక్షేత్రములో స్వామివారి ఆలయములో అత్యంత ప్రాచీన కాలము నుండి కూడా ఆచరింపబట్టు వాటి యొక్క ఫలాల్ని నేటికి కేవలం దర్శన మాత్రం చేతనే మనం అందరం కూడా పొందగలుగుతూ ఉన్నాం. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగరాజమావాహయామి, సహశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచమనం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వనాభగ స్వస్తి దేవ్యైర్నర్వణః స్వస్తి పూషామసరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనా స్వస్తి వాయుం పభ్రామహే సమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో వసురగ్నిః స్వస్తి దేవావంద్రభో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం మసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదే కృధి స్వస్తి బంధామణిజరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తైనంతార్క్షమృష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నాభమివారు హేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసార్చితార్క్షం ప్రేతబాణిశరణం ప్రపద్యే స్వస్వం బాధే శుభాయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. అదిగో చూడండి, అతి పవిత్రమైనటువంటి ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేశారు. పూజా విధిలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం నిత్యార్చన కాబట్టి ఉపచారాలను మాత్రం కూడా విధిగా నిర్వర్తించారు. ఉపచారాలు అంటే స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి అతిథిగా భావించి మనం భక్తిభావనతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలు అన్నమాట. ఆగమశాస్త్రాల్లో ఎన్నో రకాలైనటువంటి ఉపచారాలు కూడా తెలియజేయబడ్డాయి. అంటే శ్రీవారికి పరమ భక్తాగ్రేసుడైనటువంటి పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా శ్రీవారి మీద 32,000 సంకీర్తనలు రచించి గానం చేసి తరించాడు. ఆ సంకీర్తనలో కూడా షోడశోపచార విధుల్ని కూడా ప్రస్తావించాడు. సమస్తమైనటువంటి స్వామివారికి ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూష, పుష్ప, గంధ, ధూప, దీప, నైవేద్య, ముఖవాస, ప్రణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపచార విధులుగా చెప్తూ ఉంటారు. అందుకే నిత్యం గృహే దైవాయేతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. శ్రీ వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, భగవాన్ విఖనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధానాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా దేవాలయంలో భగవంతుడైన నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదాన్ని అంటే వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్పి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిందన్నమాట. అంటే దివ్యక్షేత్రములో అర్చారూపంలో అవతరించి భక్త సులభుడుగా కీర్తింపబడేటటువంటి పరమదైవం ఎవరు అనంటే అదుగో మనం పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే ఈయన. స్వామి యొక్క మహిమ ఎలాంటిది అని చెప్పి అంటే గొప్పదిగా కూడా మనందరం కూడా తిరుమల వచ్చి కళ్యాణోత్సవంలో దంపతి సమేతంగా మనం పాల్గొని స్వామివారికి జరిగేటటువంటి కళ్యాణ విధిని మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా సకలమైనటువంటి భోగభాగ్యాలు, ఐశ్వర్యము, సంపద కూడా అన్నీ కొలిగి అలాగే
సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ దీక్షా కంకణధారణ కార్యక్రమంలో స్వామివారికి అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ శైవాగమం గణపతిని పశుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎందుకంటే వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా విశ్వక్సేనుల వారిని చెప్తారు. ఆయన ఎవరయ్యా అంటే సర్వమంగళ నాయకుడు, విఘ్న నివారకుడు. ఆ స్వామిని సమస్త దేవతా గణానికి కూడా అధిపతిగా, శ్రీమన్నారాయణునికి సేనాపతిగా, విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. అదిగో చూడండి, అతి పవిత్రమైనటువంటి దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. జగద్రక్షక గోవింద అని చెప్పి గోవిందనామాల్లో జగద్రక్షకుడు ఎవరు అంటే ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనం తెలుస్తాం. అటువంటి పరమాత్మ మన అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వం మహావిష్ణువుది. ఆ మహావిష్ణువు దశావతార రూపుడై మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించి మనందరినీ కూడా ఆయన మన బాధలన్నీ కూడా పోగొడుతూ ఉన్నాడు. అంటే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. కాబట్టి ఏదైనా కార్యక్రమం మనం తలపెడితే అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనం ఒప్పుకోవాలి. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేమన్నమాట. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఏంటయ్యా అంటే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధిబుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. నమశ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. ఉభయదేవేరు లేనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తాలకు దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. అదిగో అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం. శ్రీయై అంటే శ్రీ అంటే మరి లక్ష్మీదేవి, శుభము, సంపద, ఐశ్వర్యము, ఉదయ సూర్యకాంతి, బిల్వవృక్షము అనేటువంటి అర్థాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. శుభ పరంపరలు ఎన్నో కూడా అనుగ్రహించేటటువంటి తల్లి ఆ మహాలక్ష్మీ తల్లి. అదిగో ఆ అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణధారణ నిర్వర్తించారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ధర్మార్థ కామాదుల్ని జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి ఎవరు అంటే ఆ మహాలక్ష్మీదేవి. అందుకే పద్మశబ్దానికి తామర పువ్వు నిధి విశేషం అని చెప్పి నైఘంటిక అర్థాలు చెప్తూ ఉంటాయి. తామరల వంటి కన్నులు కలిగినటువంటి సౌందర్యవతి. అందుకే ఆవిడ్ని పద్మనేత్రాయి అని చెప్పి స్తుతిస్తాం. అదిగో భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్తే భూవరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ. వరాహ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ వరాహస్వామి భూదేవికి ఉపదేశించాడట. ఆ ఉపదేశ మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు జపిస్తారో వారికి భూసంపద, పుత్ర సంపద, అనేకములైనటువంటి సంపదలన్నీ కూడా లభిస్తాయి అని చెప్పి కూడా స్వామివారే సెలవిచ్చారు. అదిగో దీక్షా కంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ జరిపించుకుంటూ ఉన్నారు. పద్మం వికసించేటటువంటి కారణం ఏంటి అంటే సూర్యకాంతి. ఆ సూర్యమండలములో శ్రీమన్నారాయణుడు సకలాలంకార సంభూషితుడై ఉంటాడు అని చెప్పి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ఆ కాంతులన్నీ కూడా మహా సౌందర్యంలో సంతరించుకున్నటువంటి తేజస్వరూపిణి ఎవరు అనంటే అమ్మవారు. అటువంటి అమ్మవార్లు ఇరువురిని కూడా స్వామివారు మనకి ఇక్కడ కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో కళ్యాణోత్సవ విధిని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల దేవతలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. यो नामान्याहं कदमचनाहं विश्वे देवासो अधिवोचतामि उद्ध्वन्यमानमस्याम्येध्यां पाप्मानं यजमानस्यन्तु शिवानस्सन्तु प्रदक्षनो माता पृथिवी तोकसादा जातवेदो भुवनश्रेतहिञ्चदपसोऽर्जुनिष्यतेः
अग्निमश्वत्थादेव्यवागं समीगर्भाजनेन व्योम्यो भू घृतपदिको घृयोनिरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नं घृतः पुजस्वा सरिता वहन्ति घृतं भवन् श्रिया यक्षदेवान् आयुर्दाहाग्ने अविशो घृतपदिको घृयोनिरधि घृतं पीत्वा मज्जार्गव्यं पिते उत्तरमरक्षदादिमम् अयतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवशतप्रसवा तत्सवितुर्वरेण्यं ब्रह्मजज्ञानं ब्रह्मप्रसादिमस्र च वेनावः सबुद्ध्यामासविष्टासश्चनुमतः शिवः ओं भू ब्रह्माण्डमावाहयामि ओं भू प्रजापतिमावाहयामि ओं स्वाभिधामावाहयामि ओं भूर्भुवः स्वः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणेन्मयदमासनं सोमो धेनुमर्वन्तमां सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं थिकं सभे मित्रश्रवणमेदातस्मै ओं भू सोमावाहयामि ओं भूर्यज्ञाङ्गमावाहयामि ओं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवः स्वः चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षि नागं सुतां मित्रलोकसत्रयं यज्ञं यजमांसदेहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षि नागं सुतां मित्रलोकसत्रयं यज्ञं यजमानंसदेहि ओं प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्ये स्थ यज्ञे स्थ वायुभूते स्थ विष्णोर्मनसा भूते स्थ यज्ञस्य पावने स्तः परशरस पवित्रेः स्थ वैष्णव्यो देवसरितपस्वप्नः त्वच्छिद्रेण पवित्रे नमसो सूर्यसरस्वरापो देवीरग्रे ओ अग्रिम यज्ञं नेताग्नेयज्ञमतन्दत्तस्मान्निन्द्रावृतोर्ये योजमिन्द्रमणिध्वं ततोर्ये प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोस्तु पोसि दक्षिणतो विष्णोस्तु पोसि पश्चिमस्तु धत्तां देवेभ्यः सदासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातं यच्छ प्रणयज्ञं देवतावध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षि नागं सुतां मित्रलोकस्तत्रयं यज्ञं यजमांसदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातं यच्छ प्रणयज्ञं देवतावध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षि नागं सुतां मित्रलोकस्तत्रयं यज्ञं यजमानंसदेहि ओं प्रणय को वः प्रणयतु स वः प्रणयतु दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदे सोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञे विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठन्नपाम् इन्द्राष्टन्नपाम् अग्नेष्टन्नपामि सोमाष्टन्नपाम् अग्नेष्टन्नपाम् सोमाष्टन्नपाम् अग्निसोमाभ्याञ्जष्टन्नपामि प्रजापतिष्ठन्नपाम् ब्रह्मणेष्टन्नपाम् इन्द्राष्टन्नपाम् वसुभ्योष्टन्नपाम् मरुद्भ्योष्टन्नपामि रुद्रेभ्योष्टन्नपामि अपापस्पृश्य श्री महाविष्णवेष्टन्नपाम् मित्राष्टन्नपाम् वरुणाष्टन्नपामि आदित्येभ्योष्टन्नपाम् वस्यभ्याञ्जष्टन्नपाम् पूष्णेष्टन्नपामि कक्षाष्टन्नपामि कक्षदे सोमाष्टन्नपामि औपासनयज्ञाष्टन्नपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टन्नपामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिते स्वाहा अमृतमस्वारुणमसि अन्तर्मृक्षान्तर्दारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्वस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यङ्गतं स्पर्शयित्वा अध्यक्ष अक्षतार्जरिमामे ज्ञेष्ठिकाधनस्तन्त्रेकाच शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्पदं च वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सोऽसे नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा षष्ठशतसहस्राणितमक्षमर्भतमानया आत्मा जातवेदसेनेध्वस्वद्धेवध्यजास्मान् प्रजया पशुब्रह्मोत्सेन अन्नाद्येन समेदया अस्मिन् औपासनाडुण्डे ब्रह्मन् संदमादास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा
सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्य त्वं सावित्र्या गृहीत्वा व्याहृतिर्ज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मग्गस्थाः नमतेन मग्गस्थाः सरस्तेन मग्गस्थाः देवसवितः प्रासावीः ओं भूवतिभुरोत्कृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्त्रपर्यातृणात् प्रायश्चातम् अतो देवायति वैष्णवं होष्ये ऐतेन मनस्वा नमतेन मनस्वा सरस्तेन मनस्वा देवसवितः प्रसवा ओं अतो देवाः मन्त्रनतो विष्णुचक्रमे पृथिव्या सप्तदां विश्वाहा इदं विष्णुर्चक्रमे त्रेधानसि देवतं समूढमस्वांसरे स्वाहा त्रीणिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यातधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो वृतानि पश्यसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवीवचक्षुरादग् स्वाहा तद्विप्रासो पन्यवोजार्ध्रभागं तस्मिन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मग्गस्थाः नमतेन मग्गस्थाः सरस्तेन मग्गस्थाः देवसवितः प्रासावीः ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
स्तोत्रम् तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः श्रुतिस्मृतिर्दिपूर्णं शास्त्रकल्लोलसङ्कलं विष्णुभक्तितकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महावृषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यत्तेजो वायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भूर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रदीकाख्य अष्टदिग्दण्डशुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजते इंद्र अग्नि यमुनिरते वरुणवायुकुभेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च साकशान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमले सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजते भारतकिंपुरुषहारीलावृतभद्राश्वकेतुकपालकर्मणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराहक्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामात्सङ्घातप कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तरैः सूर्यमण्डलपर्यन्तं कृतराशिर्वर्ष सहस्रावसाने एकैकतलापकर्षणक्रमेण सर्वराश्रवकरसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिराप्ताप्तोर्यामशान्तमण वाजपेयपौण्डरीकाश्वमेधादि शतक्रतुपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपरूपणवैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादित्वग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीर्ष बारहस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नत्रे आङ्गीर्ष बारहस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्ष बारहस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्ष बारहस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय
నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాన ఔర్వ వైదుల పంచార్షేయ ప్రవణాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి. రమారమణ గోవింద. ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకం చికీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాడ్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఏదైతే వైదిక క్రియలు నిర్వర్తించి ఆ తదుపరి మధుపర్క నివేదనం పాదప్రక్షాళన కూర్చప్రధానం జరిపి స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టి శ్రీవారి అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ జరిపించి మహాసంకల్పాన్ని అలాగే శ్రీవారి అమ్మవార్ల యొక్క గోత్ర పఠనము అనేటువంటిది శ్రావ్యంగా వినిపించారు. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ గోత్రపురుషుడు అంటే ఆ వంశ మూలపురుషుడుగా కూడా చెప్తారన్నమాట. అంటే గోత్రము అనేటువంటిది మామూలుగా ఒక ప్రవర ఉంటుంది అని చెప్తూ ప్రవర అంటే ఋషివంశంలో జన్మించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులన్నమాట. మూలపురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు, తమ వంశానికి చెందినటువంటి మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా ఉంటారు. అందుకే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఆ గోత్ర ప్రవరలను కూడా మనం చక్కగా విన్నాం. ఈ కళ్యాణోత్సవాన్ని మనం చూసిన, ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న, ఈ కళ్యాణోత్సవంలో విధిగా స్వామివారికి అర్చన చేసిన ఏ ఫలం కలుగుతుంది అని చెప్పి అంటే శ్రీ వైఖానస మరీచి విమర్శనా కల్పం ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయం కృతం పాపం తక్షణాదేవ వినశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్ ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలు ఆ క్షణాన్నే తొలగిపోవటమే కాక తన ముందు 10 తరాలు తన తర్వాత 10 తరాల వారు కూడా పాపముల నుండి నరకముల నుండి విముక్తులై శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదం చేరతారట. అంతేకాదు స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని. అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి మాంగళ్య పూజను కూడా స్వామివారి హస్తానికి తాకించినటువంటి ఈ మంగళసూత్రాలను అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారన్నమాట. ఆనాడు స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నాడు అంగరంగ వైభవంగా వివాహం జరిగితే శుభలేఖలన్నీ కూడా లోకాలకు అందించటానికి గరుత్మంతుడినే పంపించారు. గరుత్మంతుడు వాయువేగం కంటే కూడా వేగం కలిగినటువంటి వాడు. అటువంటి గరుత్మంతుడు లోకాలన్నిటికీ కూడా శుభలేఖలను అందజేసి వచ్చాడట. ఎందుకంటే
స్వామివారికి వివాహం జరగబోతుంది కాబట్టి ఇది లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణానికి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా అతిథులే అన్నమాట. అందుకని ఆ గరుత్మంతుడు అందరినీ కూడా ఆహ్వానించి వచ్చాడు. మరి ఈనాడు స్వామికి పెళ్లి ప్రయత్నం అంతా కూడా జరుగుతూ ఉన్నది. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వాజుడు అందరూ కూడా సమస్తమైనటువంటి మూల విరాట్టులంతా కూడా శేషాచలం చేరారట. మరి అగ్నిదేవుడు కూడా అతిథులకు పంచపక్ష పరమాణాలు వడ్డించి కస్తూరి తాంబూల చందనాదులిచ్చి కూడా సత్కరించాడు అని చెప్పి, అలాగే ఆకాశరాజు కూడా నారాయణపురమంతా కూడా చలువు పందిళ్ళు వేయించి పచ్చని తోరణాలు కట్టించి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడట. ఎంత గొప్పగా అరుణోదయ సమయం ఆసన్నమైంది. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని, ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రంతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి ఆనాడు కన్యాదానం చేశారు. వశిష్ఠుడు శ్రీనివాసును పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబెట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమం. సావిత్రి సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియంబయోచరద్రుభ్యో దదాతి శ్రియంబసానా అమృతత్తమాయన్ భవంతి సత్యా సవిధామిదద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్త్వాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవి వసుంధరా స్యాత్ సదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది
ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా చంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి బిందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా గోత్సకర్మాంగం ప్రధాన హోమం హోష్యే ఐతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసేవిత ప్రసవ అగ్నేత ప్రథమో దేవతానాగం సోహస్య ప్రజామృతమతి భాషాత్ తదేకం రాజావృణన్ మన్యతామధేగు స్త్రీపుత్రమహన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాంగార్హవత్య ప్రజామృతమతి భాషాత్ తదేకం రాజావృణోన్ మన్యతామధేగు స్త్రీపుత్రమహన్నరోధాత్ స్వాహ ఇమమే వర్ణస్య దేహో మద్వాచముడియా తాం వస్వరాజకే స్వాహ తత్వాజాం బ్రహ్మణ వందమానస్దాశాః తేజమానో అవిర్భిः अहेडमानो वर्णे हवोदृशं समान आयुः प्रमोषि स्वाहा तन्नोऽग्ने वर्णस्य विद्वान् देवसेडोभयासिष्ठाः यजुष्ठो पण्डितमस्सोषिदानो विश्वाद्वेषांसि प्रमुत्य स्वाहा तत्तन्नोऽग्ने मो भवति नेदुस्यास्यावसोऽव्यष्टौ अभयक्षणो वर्णम्राणुभिः मृडिगं सुहोनेधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायितः अयासन् हव्यमूषेयानो देहि वे जग् स्वाहा ॐ भू स्वाहा ॐ भू स्वाहा ॐ सो स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देशविदः प्रासावीः ॐ भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐते नमन्यस्वा नमते नमन्यस्वा सरस्ते नमन्यस्वा देवसविदः प्रसुवां इमां लाजान्ति आज्ञमविगार्यां इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त सम्मननां सदग्निरणमन्यतां यन्नारिवब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तुरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहिदेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण दस्थामृतागं हनु विश्वावदत्वया विजं धारावदन्यायव अधिगाहे महिद्षः इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त सम्भरणां सदग्निरणमन्यतां यन्नार्युवब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तुरेवतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहिदेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण दस्थाममृतागम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अतिगाहे महिद्षः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त सम्भरणां तदग्निरणमन्यतां यन्नार्युवब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तुरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोषिदेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण दस्थाममृतागम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अधिगाहे महिद्षः ॐ भू स्वाहा ॐ भू स्वाहा ॐ सो स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ॐ भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रायश्चित्तात्मतो देवाय वैष्णवं होष्ये ऐते नमन्यस्वा नमते नमन्यस्वा सरस्ते नमन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः वन्दनोत विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवं समूढमस्वागं श्रे स्वाहा त्रीणि पदा चक्रमे विष्णुर्गोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृदानि पश्ये इन्द्रस्य जसका स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि विचक्षरादग् स्वाहा तद्विप्रासो विपण्यवोजार्ध्रभागं दस्समिन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं वरिष्ठा तन्त्रं करिष्ये ऐते नमन्यस्वा नमते नमन्यस्वा सरस्ते नमन्यस्वा देवसवितः प्रसवा
यदस्य कर्मणोत्तिरितं विद्यान्यं महाग्रम अग्निषष्ठष्टं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वधावतादीनां कामानां समुद्रत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेः नादाय स्वाहा अग्नेः नवदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवाणादिष्टं देवतमुष्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनम् इन्द्राभूदग्निस्तत्त्वनराः जातवेदाविचिने स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्व्याश्वाजमं जक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेषन्तिष्ठै स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कृतमत्तिनोक्तं यज्ञे अतिरिक्तं कर्मणैच्छेन्नमग्नः पर्वाणि प्रणीतकल्पयन् स्वाहा तदा देवान् स्वाहा यथो शेषधीमहि स्वाहा समिदसि तेजोस्तेजोमैधेः स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तष्वा सप्तर्षि सद्दाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा जन्ति सप्तयोनिरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्यौर्भुक्तं पृथिवीभुक्तं वोषधे वनस्पतिगन्धर्वाश्चर्यभुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्यौर्जीर्णं पृथिवीजीर्णं वोषधे वनस्पतिगन्धर्वाश्चर्यजीर्णं समन्तां भर्यविषावतेन समात्य समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छते स्वाहा सप्तते अग्ने समिद सप्तस्वा सप्तर्षि सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्ति सप्तयोनिरावरणस्वा घृतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषदृष्कन्दर्भास्त्रिप्यन्तां यदक्षपिता महापिता महासाक्षीमस्तस्त्रिप्यन्ताम् ऐतेन मगस्तानुदेन मगस्ता सस्तेन मगस्ताः देवता प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि मे भूयात् स्वाहा क्षितमक्षितेजं स्वामे ऊर्ध्वाजाहं यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतयो धराधरे नागेभ्यो मार्जयन्ताम् माहं प्रजां पराशम्यानस्यापरिस्थन समुद्रे वो नियानस्सम्पादो अतीतः तन्तं तन्मन्दोषपान्मनि ज्योतिष्यां विज्ञानं विष्णुमे नमः विष्णोस्तुपोऽसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भ्यः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुषां प्रषदयश्च दिवं गच्छ ततो नो रुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं अग्निमारुतयोद्भुतिः आदित्य सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपश्चत्र्यायुषं प्रदेवानाहं त्र्यायुषं दीर्घायुत्वाजां बलाजा तताजा सुदन्तवर्तसे त्र्यायुषम् आपोहिष्ठामयोपोस्थानभूर्जेतदातना महेर्णाय जक्ते देवस्वरमूर्धस्य भादेतेनः सुतदीर्घमात्रः तस्मारण्यमावोष्याजनः आपो जनियसाधनः नित्यज्ञेदेयस्येनान्तयस्य भूयात्मत्यज्ञेयस्येनः पद्यसे भूयात्मत्यज्ञेयस्येनः परस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि तेजो दातु मयि मेधां मयि प्रजां मयीन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि जागमानसरे समध्या समावृषभोरोहिताक्ष सूर्यो पश्यन् मनसा पुनातु प्रायश्चित्तान् नेशेनान् होमकर्मात्मान् वै यान् तेषां नेशेनां श्रीकृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियात्मना प्रतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ
తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని సమర్పణ గావించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా లాజహోమాన్ని చెప్తూ ఉంటారు. అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కళ్యాణ ఘడియ సమీపిస్తే ఆనాడు గోదాదేవికి జరిగినటువంటి వివాహాన్ని కనులారా కూడా చూసేటటువంటి మహద్భాగ్యంగా పెళ్లి కూతురిని సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పారట. అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మామూలు ఆలయాల్లో జరిగేటటువంటి కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించినటువంటి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి శ్రీ వైష్ణవ స్వాములు అంతా కూడా నిలిచారట. మరి వెంటనే పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాలను లేచి తామరదనము వంటి విశాల నేత్రములు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానమై ప్రకాశించింది. ఒక అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము ఒక అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. అదిగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. చక్కగా స్వామివారికి అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేసి ఆ తదుపరి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మెరుపు మెరిసినట్టుగా లేచింది గోదాదేవి. త్వరగా నడిచి శ్రీరంగనాథ స్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏమి జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూసేటంతలోపే అర్చక స్వాములంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారట. క్షణములో ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె ధరించినటువంటి వరమాల అదుగో శ్రీరంగనాథ స్వామి యొక్క కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అదిగో అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావించి మరలా స్వామివారికే చక్కగా అలంకరించబడుతూ ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యంగా భక్తాగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైంది అని చెప్పి అందరూ కూడా ఒక్కసారిగా అందరూ కూడా అద్భుతంగా ఆశ్చర్యంగా కూడా పరమానందంగా చూస్తూ ఉన్నారట. ఎంత గొప్పదైనటువంటి సన్నివేశము. బ్రహ్మాది దేవతలకును ఋషులకు ప్రభుడను నేనగుట వలన నా యొక్క ఉత్పత్తిని మరియును నా మహిమ నిరుగలేరు. మనువు వలనను గల్గిరి జగతిలో మానవులు పూర్వమందు అట్టి మనువకు నేనగా మూలంబు ఆది కాలమునందునా. మనువు వల్లనే మానవులంతా కూడా ఈ లోకంలో జన్మించారట. అటువంటి మనువుకు కూడా మూలమెవరు అనంటే నేనే అని చెప్పి ఆ పరమాత్మ చెప్పి ఉన్నాడు. సనకాది మునులకెల్లా సప్తర్షి సంఘంబులకు నెల్లను నేనే కారణమానవా నిజమది నీ మదిని నమ్ముమోయి. నన్ను గొల్చెడు వారికి నా యందు భక్తి గల్గిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు. తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు